ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర బాడీ జిల్లా బాడీ ఆధ్వర్యంలో వారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. సమాజ నిర్మాణం కోసం దేశ విదేశాల నుంచి కూడా ఆయన చదువులను అధ్యయనం చేసి ఈ రోజు భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి గొప్ప వ్యక్తిని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన చదువుకునే రోజుల్లో కరెంటు లేని సౌకర్యాలు వీధి దీపాలతో వెలుగుతూనే నిరంతరం రేయింబావులు కష్టపడి మరి అంటరానితనం అవమానించం ఎన్నో స్కూల్లో కూడా భరించి స్కూల్ పక్కన పాఠాలు విని ఒక మామూలు స్థాయి నుంచి ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహనీయుడు. ఆయన గొప్ప వ్యక్తిగా మన ప్రపంచం కూడా గర్వించదగ్గ మేధావని కూడా సందర్భంగా తెలుసుకుంటున్నాం. మరి అలాంటి మహనీయుడు భావితరాలకు ఆయన యొక్క స్ఫూర్తి కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ నడుచుకోవాలని సందర్భంగా తెలుసుకుంటున్నాం. అదే మాదిరిగా ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రం కూడా భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు అటువంటి రాజ్యాంగం ప్రకారమే ఆర్టికల్ 3 ప్రకారమే ఈ రోజు మనకు తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడేదని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కానీ కొన్ని చట్టాలు ఎన్నున్నా కూడా ఇంకా అంబేద్కర్ గారి యొక్క రాసినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలు సామాన్యమైనటువంటి పేద మధ్యతరగతి వాటికి ఇంకా చొరవలోకి రాలేకపోతున్నాయని కూడా సందర్భంగా తెలుసుకుంటున్నా. ఈ చట్టాలని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. మరి ఆ చట్టాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జలగ సత్యం గౌడ్ గారు, రాష్ట్ర కార్యదర్శి పర్వత వెంకటేశ్వర్ గారు, మరి మా పట్టణ ప్రధాన కార్యదర్శి మన కొత్తపల్లి వెంకన్న గారు, అదే చాలా మంది కూడా ఇక్కడికి రియల్ ఎస్టేట్ తెలంగాణ అసోసియేషన్ రావడం జరిగింది. భవిష్యత్తు తరాలు కూడా అంబేద్కర్ గారిని ప్రపంచం ఉన్నంత వరకు కూడా మర్చిపోతుంది.